హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అసలు కాకరకాయ నచ్చదు, కాకరకాయ తినను అన్న వాళ్ళు కూడా నేను చేసే ప్రాసెస్లో చేస్తే కాకరకాయ అంటే ఇష్టం అంటారు. సో ప్రాసెస్ చూసేద్దాం, వచ్చేయండి. ఫస్ట్ అయితే నేను చూపించినట్టుగా కాకరకాయని ఇలా కట్ చేసుకోవాలి. అండ్ ఆనియన్స్ అనేవి పెద్ద పెద్దగా కట్ చేసుకొని దీంట్లో ఆనియన్స్, ఉప్పు, కారం వేసి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు చింతపండు బాగా గుజ్జు తీసుకుని ఆ చింతపండు వాటర్లో ఈ కాకరకాయలు అనేవి సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేసి ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత నేను చూపించినట్టుగా అది బాగా స్క్వీజ్ చేసేసి ఆ కాకరకాయల్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లికారం ఉంది కదా, అది బాగా వేపుకొని దాంట్లో కాకరకాయ కూడా వేసుకుని బాగా మగ్గించుకోవాలి. ఉల్లికారానికి కొంచెం ఆయిల్ పడుతుంది. సో అది బాగా వేగితే కాకరకాయ కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోకండి. బాయ్ బాయ్.